మున్సిపాలిటీలో అత్యధిక స్థానాలు గెలుస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ఎమ్మెల్యేలు అందరూ మున్సిపల్ ఎన్నికలకు సీరియస్ గా తీసుకుని పార్టీ నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. నగరాల్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేశామని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలకు ప్రజాప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో పొత్తుల అంశం పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ నిర్ణయం తీసుకుంటారని, తమ కేబినెట్ అంతా ఉమ్మడి కుటుంబంలో పనిచేస్తుందని డిప్యూటీ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మున్సిపాలిటీస్ నగరపాలికలకు సంబంధించి ఎన్నికలకి తెరలేచింది. ఈరోజు నుంచి 3 రోజులు ఇచ్చినటువంటి గడువుని ఆయా మున్సిపాలిటీస్లో బాధ్యులుగా ఉన్నటువంటి శాసనసభ్యులు, మంత్రులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులంతా కూడా సమిష్టిగా ఒక ఆలోచన చేసి గెలవటానికి అవకాశం ఉన్నటువంటి అభ్యర్థుల్ని, కాంగ్రెస్ ఆలోచన విధానాన్ని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలని పెద్ద ఎత్తున ప్రజల దగ్గర తీసుకువెళ్లే విధంగా ఉండేటువంటి అభ్యర్థులపైన దృష్టి సారించి అందరి ఏకాభిప్రాయంతో సాధ్యమైనంత వరకు అభ్యర్థుల్ని నిర్ణయించుకునే కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా, అట్లాగే శాసనసభ్యులందరూ కూడా వారి వారి మున్సిపాలిటీస్లో తదేక దృష్టితో అక్కడ ఉన్నటువంటి పార్టీ మండల అధ్యక్షులు, మున్సిపాలిటీస్ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులతో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రక్రియని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.